రిప్రజెంటేటివ్ ఫ్రమ్ హిస్ ఓన్ కాన్స్టిట్యున్సీ. సో కాబట్టి మొన్న మా అయ్యన్ పాత్ర గారు కూడా ఆయన సభకు వస్తే బాగుంటుంది, సభకు రావాలి అని చెప్పి అంటూ, నేను కూడా ఆయన సభకు వస్తేనే ఆ పులివెందుల ప్రజల తరఫున రిప్రజెంట్ చేయాలన్నా, రాష్ట్ర ప్రజల తరఫున ఏమన్నా రిప్రజెంట్ చేయాలన్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకవేళ ఏదైనా తప్పులు చేసినట్టుగా ఆయన భావిస్తే ఆ తప్పుల గురించి ప్రశ్నించాలన్నా, ప్రజలు హర్షించాలన్నా ఆయన సభకు వచ్చి మాట్లాడితే బాగుంటుంది. కానీ సభకు రాకుండా మళ్ళీ పైగా అక్కడికి రాజ్యాంగబద్ధంగా మేము నడుచుకుంటూ ఉంటే అన్డెమోక్రటిక్ గా ఉన్నామని చెప్పి నీలాప నిందలు మా మీద వేయటం అది సమంజసం కాదు. కనుక విజ్ఞులైన మన టీవీ ప్రేక్షకులకి ఏబిఎన్ ద్వారా నేను తెలియజేసేది 190(4) ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ దయచేసి చదవండి. ఆ చదివిన తర్వాత నేను చెప్పిన దాంట్లో తప్పు ఏదన్నా ఉంటే ప్రశ్నించండి. లేదు జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడటం సమంజసం కాదు అని చెప్పి మరి అర్థం చేసుకున్న ఆ పార్టీ నాయకులు కూడా ఆయనకు చెప్తే బాగుంటుంది. ఇక్కడ ఎటువంటి అది ఆర్టికల్, రాజ్యాంగంలో ఉన్న నిబంధన ఆర్టికల్ చదవమని మీరు అడగాల్సింది ప్రజలు కాదు, జగన్మోహన్ రెడ్డి గారినే. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో ప్రజలు ఏమన్నా నమ్ముతారేమో నమ్మర్లే అని, అంటే అన్డెమోక్రటిక్ అని పుసుకున్నంత మాట అనేసారు. కాబట్టి వీఆర్ ఓన్లీ గోయింగ్ యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగబద్ధున్నై ఉన్నాను అని చెప్పడం కోసం రైట్.